రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారి సమాధానాలు. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలేంటి? ప్రెగ్నెన్సీ కలగడానికి మినిమం స్పెర్మ్ కౌంట్ ఎంత? సబ్ ఫెర్టిలిటీ అంటే ఏంటి? జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న సంతానం కలుగుతుందా? టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ ఎప్పుడు చేస్తారు? ICSI టెక్నిక్ వల్ల లాభాలేంటి? లాంటి వివరాలను మా డాక్టర్ కమ్మల శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. జనరల్గా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే వస్తున్న ఒక శతాబ్ద కాలంగా చూస్తుంటే పురుషుల కౌంటు తగ్గుతూ వస్తుంది. మొదట్లో 1900 సంవత్సరం దగ్గరలో 210 మిలియన్స్ ఉండేవి ఒక మిల్లీలీటర్లో. కానీ ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి చూస్తే ఒక 60 మిలియన్ చాలు అంటున్నారు. 2024లో ఉన్నాం. మినిమం 15 మిలియన్ ఉంటే చాలు ప్రెగ్నెన్సీ రావడానికి. అంటే ఇలా కౌంట్ ఎందుకు తగ్గుతుంది అంటే పెరుగుతున్న మానసిక ఒత్తిడి కానీ, స్థూలకాయం కానీ, దురలవాట్లు కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, ఆల్కహాల్ కానీ, లేక ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపుతాయనలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూద్దాం. స్పెర్మ్ కౌంట్ నార్మల్ స్పెర్మ్ అనేది ఒక చిన్న సైజు రాకెట్ లాగా ఉంటుందండి. మనకు తెలుసు విమానం కానీ లేక రాకెట్ కానీ ఇంధనం వెనక నుంచి వదిలేస్తుంది, ప్లేన్ ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే స్పెర్మ్ కూడా వెనుక ఒక విర్లింగ్ మూమెంట్ అంటే కొరడా లాంటి మూమెంట్తో కదులుతూ ఉంటుంది, తల ముందుకు వెళ్ళిపోతుంటుంది. దాన్ని మనం మొటైల్ స్పెర్మ్ అంటాం, అంటే కదిలే స్పెర్మ్. ఎందుకంటే స్త్రీలో ఒకసారి విడుదలైన తర్వాత ఒక 30 సెంటీమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దానికి అవసరమైన ఇంధనాలన్నీ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇది నెక్ అండి. మెడ ఏరియా లోపల దానికి కావాల్సిన ఇంధనాలు ఉంటాయి. అంటే ఒక తోకను కదిలించాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ ATP అక్కడ పొందుపరచబడి ఉంటాయి. అవి బాగా కదులుతేనే స్పెర్మ్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఉన్న స్పెర్మ్స్లో ఎన్ని కదులుతున్నాయి అనేది కూడా ఒక క్రైటీరియా. 15 మిలియన్ కౌంట్ అని చెప్పాను. అందులో ఎంత పర్సెంటేజ్ కదలాలి చాలా ఇంపార్టెంట్. అది 39% వరకు కదిలితే అది నార్మల్ పారామీటర్ అని చెప్పుకున్నాం. చాలామందికి అంతకంటే ఎక్కువ ఉంటుందండి. 60 మిలియన్ ఉంటుంది, 70 మిలియన్ ఉంటుంది, 80 మిలియన్ అట్లా ఎక్కువ కౌంట్ ఉండే వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడేది మినిమం కౌంట్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎంతకంటే తక్కువగా ఉంటే ట్రీట్మెంట్ అవసరం. ఇక్కడ చూద్దాం. కొన్ని స్పెర్మ్స్ తలలు సరిగా ఉండవు. ఇక్కడ 2 తలలు ఉన్నాయి, లేక 2 తోకలు ఉన్నాయి, వాటి షేప్ సరిగా లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక పురుషుడికి ఒక రోజులో ఆల్మోస్ట్ 15 నుంచి 40 కోట్ల కౌంట్ వస్తుంది. అంటే అన్ని కోట్ల వస్తుంటే కొన్ని అన్నా డిఫెక్టివ్ ఉంటాయి. ఎందుకంటే స్పెర్మ్స్ మెజారిటీ నార్మల్గా ఉండాలని ఎక్కడ రూల్ లేదండి. ఎందుకంటే ఈ గమనించి చూడండి, ఈ చివరిలో మెడ వంకరగా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోవడం వల్ల తోక కదలదు. కదలలేనటువంటి స్పెర్మ్ వ్యర్థమండి. ఎందుకంటే ముందుకు పోలేదు, అండాన్ని చేరుకోలేదు. కాబట్టి ఉన్న స్పెర్మ్స్లో ఇక్కడ చూద్దాం. అసలు స్పెర్మ్స్ ఎక్కడ తయారవుతున్నాయి? తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి పురుషుడికి మదర్ సెల్స్ ఉంటాయి, అవి టెస్టిస్లో ఉంటాయి. అవి బాగా పనిచేయాలి. ఒక స్పెర్మ్ మదర్ సెల్ నుంచి మెచ్యూర్ స్పెర్మ్ రావడానికి 16 దశలు ఉంటాయండి. ఆ 16 దశలు ఒక్కొక్క దశ 4.5 రోజులు పడుతుంది. మొత్తం ఒక 80 రోజులు టెస్టిస్లో. ఇక్కడ చూడండి, ఇది మదర్ సెల్ నుంచి మెల్లగా పెరుగుతూ మెచ్యూర్ అవుతూ రౌండ్గా ఉన్నటువంటి సెల్ ఒక రాకెట్ లాగా తయారవుతుంది. దాన్నే మెచ్యూర్ స్పర్మటోజోవా అంటాం. అది పరిగెత్తి ప్రెగ్నెన్సీ కలుగజేయగలగాలి. కౌంట్ తయారు కాలేదు అంటే కొద్దిపాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి మందులు వాడతాం. కానీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమంది జీరో కౌంట్, అసలు కౌంట్ లేదు, 7 అనాలిసిస్ చెక్ చేస్తే స్పెర్మ్స్ లేవు అనేది ఒక షాకింగ్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఏ పురుషుడైనా సరే మ్యారేజ్ చేసుకున్నాక వితిన్ 1 ఇయర్ ఆశపడుతుంటారు, కాకపోతే మా దగ్గరకు వస్తారు. కొద్దిపాటి కౌంట్ తక్కువ ఉంటే మందులు రాసేస్తాం, దే మే ఇంప్రూవ్. కానీ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా రియల్ ప్రాబ్లం. అంటే కణాలు ఉత్పత్తి కావట్లేదా, ఉత్పత్తి అయినటువంటి కణాలు బయటకు రావట్లేదా, ఈ రెండే ఇష్యూస్ ఉంటాయండి. ఇక్కడ చూద్దాం. ఇది మదర్ సెల్. ఆ మదర్ సెల్ మెల్లగా పొడవుగా అవుతూ ఒక తోకను సంతరించుకొని నెక్ దగ్గర ఉన్నటువంటి మైటోకాండ్రియా వాటి యొక్క చక్కటి పనితనం వల్ల కదలికలు వస్తేనే ఆ స్పెర్మ్ ఈదగలుగుతుంది, లోపల అండాన్ని చేరుకోగలుగుతుంది. అయితే తల్లి కణాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా జీరో కౌంట్ ఉందనుకుందాం, వాళ్ళలో మదర్ సెల్స్ ఇక్కడ ఉంటాయి. ఆ మదర్ సెల్ని ఎలా తెలుసుకుంటాం అంటే చిన్న సైజు బయాప్సీ చేస్తాం. ఎందుకంటే ఒక అన్నం ఉడికిందా ఎలా చూస్తాం, 2 మెతుకులు చాలు. అలాగే టెస్టిస్లో చిన్న భాగాన్ని తీసుకొని దాన్ని చెక్ చేసినప్పుడు కణాలు ఉత్పత్తి ఉందా లేదా, ఉత్పత్తి కనుక ఉంది అని అంటే ఆ బయాప్సీ నార్మల్గా వచ్చింది అనుకోండి, అదృష్టం. ఎందుకంటే కణాలు ఉన్నాయి, ఉత్పత్తి ఉంది, కానీ బయటకు వచ్చే నాళాలు బ్లాక్ అయినాయి. ఈ నాళం చాలా పొడవైంది ఉంటుందండి. ఇది ఎపిడిడిమిస్ అంటాం.
ఎపిడిడిమిస్ అనేది ఒక 4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ కణాల యొక్క చలనాల గురించి సంతరించుకునేటువంటి ఒక సంక్లిష్టమైనటువంటిది కీలకమైనటువంటి పరిణామం ఇక్కడ జరుగుతుంది. పైన ఉన్నటువంటి కణాలు కదలలేవు ఎపిడిడిమిస్లో, కానీ కిందకు ప్రయాణం చేస్తే ఒక 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజుల్లో వాటికి చలనం వస్తుంది. ఆ మొటైల్ స్పర్మ్స్ ప్రెగ్నెన్సీ కలిగించడానికి అవసరం. కొంతమంది కౌంట్ 0 అనుకుందాం. 0 కౌంట్ వాళ్ళకు ఏం ప్రాబ్లం అనేది గమనించి చూస్తే క్రోమోజోమల్ టైపింగ్ అంటారండి. అంటే మనిషిలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ పనిచేస్తున్నాయా లేదా. పురుషులో ఉన్నటువంటి క్రోమోజోమ్ ఇది వై క్రోమోజోమ్, ఇది పురుషుని ప్రత్యేకత. ఇందులో పైన ఉన్నది షార్ట్ ఆర్మ్ అంటే పి ఆర్మ్, కింద ఉన్నది లాంగ్ ఆర్మ్. లాంగ్ ఆర్మ్లోనేమో కణాల ఉత్పత్తి సంబంధించిన జీన్స్ ఉన్నాయండి. 3 గ్రీన్ బ్యాండ్ కనబడుతున్నాయి, ఏ, బి అండ్ సి. ఏ అండ్ బి మేజర్ జీన్స్ అంటారు. ఇవి కనుక లేకపోతే కణాల ఉత్పత్తి జరగదు. సి లేకపోయినా పర్లేదండి. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఇవి జీన్స్ కనుక డిలీట్ అయినాయా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తా. బ్లడ్ టెస్ట్ సరిపోతుందండి. న్యూక్లియేటెడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది. సో దాన్ని చెక్ చేస్తే ఒక 4 వారాల్లో రిపోర్ట్ వస్తుంది. జీన్స్ సరిగా ఉంటే సంతోషం. నెక్స్ట్ ఈ బయాప్సీలో కనుక కణాల ఉత్పత్తి ఉంటే ఎక్కడ బ్లాక్ అయిందని నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడి నుంచి తయారీ ఉంది, ఈ గొట్టం ద్వారా బయటకు వస్తున్నాయి. దీన్ని బయాప్సీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఫంక్షన్ యూనిట్ ఆఫ్ టెస్టిస్. ఇక్కడ అన్ని తలలు ఉన్నాయి. ఈ తలలు కొన్ని కోట్ల స్పర్మ్ మీకు కనబడుతున్నాయి. తలలు ఇక్కడ ఇవన్నీ తోకలండి, అన్ని కట్టకట్టినట్టు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మదర్ సెల్స్ ఇటున్నాయి, తోకలు ఇటున్నాయి. మెచ్యూర్ కాగానే ఇక్కడ ఈ గోడ వదిలేస్తుందండి. వదిలేసిన వెంటనే బయటకు వస్తుంటాయి. సో ఇది ఒక ఆర్డర్లీ ప్రాసెస్. ఒక స్పర్మ్ సైకిల్ 90 రోజులు. అంటే ఈరోజు విడుదల స్పర్మ్ ఎప్పుడు తయారైంది అంటే జనవరిలో తయారైంది, ఏప్రిల్లో విడుదల అవుతుంది. కణాలు లేవనుకుందాం, అప్పుడేం చేస్తాం, చిన్న ముక్క తీస్తామండి పరీక్ష. దీన్నే టెస్టిస్ బయాప్సీ అంటారు. ఆ ముక్క తీసినందులో పెద్ద నష్టం లేదు టెస్టిస్కి, కానీ ఏముంది అనేది తెలుసుకునే అవకాశం మాత్రం ఉంది. దీన్ని స్టడీ చేసినప్పుడు ఓ వారం 10 రోజులు పడుతుందండి. పెథాలజిస్ట్ అవుతారు. బాగుంటే సంతోషం. ఉదాహరణకు బాగా తయారవుతున్నాయి. మరి బయటకు ఎందుకు రాలేదు చూద్దాం. ఎపిడిడిమిస్ కింద కొన్నిసార్లు బ్లాక్స్ ఉంటాయండి. ఈ బ్లాక్స్ ఉన్నాయని పురుషుడికి తెలియదు, కానీ మేము వెతుకుతాం. సన్నటి తీగలు పంపిస్తామండి. మనకు వెంట్రుక కంటే సన్నగా ఉండేటువంటి తీగలు ఇందులో పంపిస్తాం. పంపించి అది కరెక్ట్గా వెళ్తుందా లేదా చివరి దాకా అని. ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ సెగ్మెంట్ని బైపాస్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ బ్లాక్ ఉందని తెలుసుకున్నాం, పైన బాగుందని తెలుసుకున్నాం. కాబట్టి బాగున్న పోర్షన్ని ఇక్కడ కలిపేస్తున్నాం. దీన్నే మైక్రో సర్జికల్ వాసో ఎపిడిడిమాస్టమ్ అంటారు. అంటే బ్లాక్ ఉన్నదాన్ని ఇక్కడ కట్టేసాం చూడండి. అంటే ఈ స్పర్మ్ సీట్ వచ్చినా పోలేవు కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేసి ఇట్లా వస్తాయి బయటికి. సో కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు, 0 ఉన్న వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. ఇక్కడ చూడండి, ఇందులో నిండుగా స్పర్మ్స్ ఉన్నాయి. బ్లాక్ ఇక్కడ దొరికింది. ఇది 40 సెంటీమీటర్ల ట్యూబ్ అండి. ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు. సో ఆ బ్లాక్ ఉన్న సెగ్మెంట్ కనుక్కోవడం, దాన్ని కట్ చేయడం, మళ్ళీ కలపడం. ఇది కలపడానికి మైక్రోస్కోప్ అవసరం అండి. ఎందుకంటే కంటి చూపుతో కనబడదు. అది 40 రెట్లు పెద్దదిగా కనబడే మైక్రోస్కోప్ మాదిరి ఉంటాయి. వాటి ద్వారా చూస్తూ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ ఈ తయారైన స్పర్మ్స్ ఒక ప్రెషర్లో ఉంటాయండి. అక్కడేమో ఆగవు అవి. వాటికి ఆల్రెడీ మొటిలిటీ ఉంటుంది కాబట్టి పరిగెత్తుంటాయి. ఎటు దారి ఉంటే అటు పరిగెత్తాయి. మనకు కావాల్సింది బయటకు రావాలి. బయటకు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం. ఈ సూచర్ చేయడానికి జనరల్గా 3 లేక 4 అంతకుమించి చేయలేమండి. ఎందుకంటే వెంట్రుక కంటే సన్నగా ఉండే సూచర్ మెడలు వాడతాం. మామూలు కంటి చూపు చూస్తే మాకు కనబడదు. మా సూచర్ మెడలు మాకు కనబడదు, కానీ దాన్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ చేయాలి. చూడండి, ఇది ఆపరేటింగ్ మైక్రోస్కోప్. ఆపరేటింగ్ థియేటర్లో ఉంటుంది. పేషెంట్ పడుకోబెట్టిన తర్వాత ఎక్కడైతే మనం చూస్తున్నామో దాంట్లో సూచర్ మెటీరియల్ మాకు దీని కిందకి తెస్తే తప్ప కనబడదు. కాబట్టి ఈ చేసే క్రమంలో ఐ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం బయట చూసినప్పుడు ఒకలా ఉంటుంది, మైక్రోస్కోప్లో అలా 1 గంట సేపు చూసామనుకోండి బయట వాళ్ళు సరిగ్గా కనబడరు. సో అకామిడేషన్కి 20 మినిట్స్ పడుతుంది ఎవరికైనా సరే. మైక్రోస్కోప్ చూసినా బయటకు వచ్చి వేరే వాళ్ళు చూడాలన్నా సరే. అయినా సరే యు ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. ఈ ఉన్న రంధ్రం ఎంత ఉంటుంది అంటే వెంట్రుకలో 10 వంతు ఉంటుందండి. దీంట్లో మేము 3 సూచర్స్ వేయాలి. మినిమం 3 వేస్తాం. గడియారం చూసుకుంటే 12 దగ్గర ఒకటి, 5 క్లాక్ దగ్గర వేస్తాం, 7 దగ్గర ఒకటి. అలా వేస్తూ ఈ 3 క్రంపులు కాకుండా, కింక్ కాకుండా ఓపెన్ ఉండే విధంగా చూస్తాం. ఎందుకంటే ఇందులోంచి కోట్ల స్పర్మ్స్ రాబోతున్నాయి. కాబట్టి మనం ఎటువంటి ఇరెగ్యులారిటీ తయారు చేసినా అది బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి. మైక్రోస్కోప్ టెక్నిక్స్లో చేసిన తర్వాత జనరల్గా 6 to 9 monthsలో కౌంట్ బయటకు వస్తుంది. ఎందుకంటే మేము చేయగానే ఆ ఏరియాస్ కొంచెం వాస్తాయి. ఎక్కడ సూచర్ వేసినా కొద్దిగా వాపు వస్తుంది. మనం ఇక్కడ వేసింది చాలా చిన్నది. ఆ సన్న దారి కొద్దిగా రికవర్ కావడానికి 2-3 months పడుతుంది. తర్వాత కౌంట్ వస్తుంది. వచ్చిన కౌంట్ ఇది క్లీవ్లాండ్ క్లినిక్ అండి. అమెరికాలో మేము ట్రైనింగ్ చేసింది. ఒహాయో స్టేట్లో ఉంది.
వరల్డ్స్ బెస్ట్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్. అంటే స్త్రీల్లోనూ పురుషులు ఉండే అన్ని సమస్యలు. మన దేశంలో అంటే స్త్రీలకు గైనకాలజిస్టులు, పురుషులకు ఆండ్రాలజిస్ట్ అట్లా ఉన్నారండి. అక్కడ అలా కాదు. అంటే ఎవరైనా సరే ఎవరితోనూ చూపించుకోవచ్చు. ఒక పురుషుడు అంటే అతను ఇద్దరికి ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ అండి. వీళ్ళు వేరే చోట చూపించుకోవడం, పురుషులు వచ్చి మాదర్ చూపించుకోవడం కాకుండా ఇద్దరు ఒకే చోట చూపించుకోవాలి, ఒకళ్ళే ట్రీట్ చేయగలగాలి. ఒక టీమ్ వర్క్ ఉంటుంది అక్కడ. ఇది క్రయల్ బిల్డింగ్ అంటారండి. ఇది అకాడమిక్ బిల్డింగ్. ఇక్కడ అత్యంత సంక్లిష్టమైనటువంటి లెక్చర్స్ ఉంటాయి, తర్వాత ఆపరేటింగ్ మాన్యువల్స్ ఉంటాయి. మేము యానిమల్స్ మీద ఆపరేట్ చేయాలి, వాటికి దారులు కలపాలి, వాటి పేటెన్సీ రేట్స్ చూస్తారు. మనం ఆపరేట్ చేసినారు ఎంతమందికి స్పోమ్, ఎన్ని ర్యాట్స్కి వచ్చింది, ఎన్ని కోతులకు వచ్చింది. ఎందుకంటే మేమే కట్ చేస్తాం, మేమే కలుపుతాం. అలా చూసినప్పుడు కనీసం 70% సక్సెస్ ఉంటే తప్ప మనని క్వాలిఫై చేయరు. అంటే మేము సర్జన్స్గా బయటకు వచ్చే ముందు ఇంత రిగరస్ ట్రైనింగ్ నుంచి వచ్చాం. కాబట్టి మైక్రోసర్జికల్ టెక్నిక్స్ ఈయన ప్రొఫెసర్ అంగర్ మేయర్ అండి, మా బాస్ ఈయన. ఈ యూస్ టు లైక్ అస్ ఎ లాట్. ఎందుకంటే ఇండియన్ సర్జన్స్ ఆర్ వెరీ గుడ్. అంటే వాళ్ళ కోఆర్డినేషన్ కానీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ, వాళ్ళ డెడికేషన్ కానీ అద్భుతంగా ఉంటాయి అనేది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మనం చేసినటువంటి హార్డ్ వర్క్ కానీ, మాకంటే ముందు ఉన్నటువంటి సర్జన్ చూపించినటువంటి ప్రమాణాలు కానీ. సో ఈ మైక్రోస్కోప్ ద్వారా వచ్చే రిజల్ట్స్ 0 కౌంట్ ఉన్న వాళ్ళకు, తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మొత్తం ప్రక్రియ లోపల ఈ కలుపుతున్న ఈ సూచర్స్ 10-0 అంటాం. నార్మల్గా మేము కంటికి కనబడేవన్నీ కూడా 20-30 ఉంటాయి. 10-0 అంటే నంబర్ పెరిగిన కొద్దీ దాని సైజు సన్నబడుతుంటుంది. సో 10-0 ఈజ్ హాఫ్ ఆఫ్ ది హెయిర్ డయామీటర్, వెంట్రుకలో సగం దాని డయామీటర్. దాన్ని వేస్తున్నాం. వేసిన తర్వాత కళాలు వస్తాయని ఆశపడుతున్నాం. కొంతమంది ఏం అడుగుతున్నారు, ఐవీఎఫ్ అంటే ఏంటి, తక్కువ కౌంట్ ఉన్నప్పుడు మరి నార్మల్గా సరిపోతుందా లేదా అది చూద్దాం. ఐవీఎఫ్ టెక్నిక్ ఎలా చేస్తారు. ఇది ఎగ్స్ అండి, ఇది అండాశయము, పక్కన ఒక ట్యూబ్ ఉంది. ఆ ట్యూబ్ దగ్గర చిన్న గొడుగులాగా మీకు కనబడుతుందండి. ఇదేంటి అంటే ఫాలోపియన్ ట్యూబ్, దాని ఫింబ్రియా అంటాం. ఒక ఎగ్ పరిపక్వమై ఈ విధంగా వదులుతుంది, ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. అది జారి పడిపోకుండా ఈ పక్కన ఉన్నటువంటి ఫింగర్స్ అన్ని పట్టుకుంటాయండి దాన్ని. ఎందుకంటే నెలకు ఒక ఎగ్ వస్తుంది, ఆ ఎగ్ వ్యర్థం కాకూడదు. బయట నుంచి స్పర్మ్స్ వస్తున్నాయి, కింద నుంచి స్పర్మ్స్ వస్తున్నాయి, అండాశయం నుంచి అండం విడుదలైంది. రెండింటి యొక్క సంగమం వల్ల ఒక జైగోట్ తయారు కావాలి, పండని బిడ్డ కలగాలని ఎవరిని ఆశపడుతున్నారు. చూద్దాం. ఒక ఎగ్ చుట్టూ కొన్ని వందలాది వేలాది స్పర్మ్స్ చుట్టుముడతాయండి. ఆ చుట్టుముట్టినప్పుడు ఇక్కడ చూద్దాం. నార్మల్గా అయితే స్త్రీకి నెలకు ఒక ఎగ్ వస్తుంది, కానీ ఈ అండాశయంలో మీకు ఎక్కువ కనబడుతున్నాయి. 1, 2, 3, 4, 5, ఇది 6. అంటే ఎక్కువ ఫాల్స్ వచ్చే విధంగా మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎందుకంటే ఐవీఎఫ్లో ఎక్కువ ఎగ్స్ ఉంటే ఎక్కువ జైగోట్స్ తయారవుతాయి. వాటిలో కొన్నన్నా సక్సెస్ఫుల్గా అవుతాయి, అన్నీ మెచ్యూర్గా ఉండాలని ఆశపడతాం. కాబట్టి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒక 5-6 వచ్చినాయి అనుకుందాం, అదర్ సైడ్ కూడా వస్తాయి. మొత్తం 10-12 ఎగ్స్ రావాలండి. వస్తే వీఆర్ హ్యాపీ. ఆ ఉన్నదానిలో చూడండి, ప్రతి దాన్ని మనం అది రిలీజ్ కాకముందే దాన్ని యాస్పిరేట్ చేసుకుంటాం. ఇక్కడ చూద్దాం, ఇది అండాశయము, ఇది ఫాలికల్స్తో నిండి ఉంది. ఎలా తీసుకుంటున్నాం అంటే చిన్న నీటి ద్వారా తీసుకుంటాం అండి. కొద్దిగా అనస్థీషియా ఇస్తాం, ఓ 10-15 మినిట్స్ ప్రొసీజర్. ఎక్కడ గాయం కానీ అట్లేమి ఉండదండి. ఇది స్కానింగ్ ప్రోబ్, దానిపైన సన్నగా తీగ కనబడుతుంది మీకు, అది నీడిల్ ద్వారా వీఆర్ గోయింగ్ టు పంక్చర్, ఈ ఫాలికల్ని పంక్చర్ చేస్తామండి మనం. ఏదైతే కరెక్ట్ సైజ్కి వచ్చిందో రెడీ టు రప్చర్ ఉన్నప్పుడు చిన్న సైజ్ ముత్యంలాగా మనకు కనబడుతుంది. ఇది కూడా చాలా చిన్నదండి ఎగ్ అనేది. ఒక నలక మనం కనుక చుక్క పెట్టినట్టయితే దానిలో 1000 వంతు ఉంటుంది. కానీ మనం చూస్తున్నంత మైక్రోస్కోపిక్గా చూస్తున్నాం కాబట్టి పెద్దగా చూపిస్తున్నాం. అలా అన్ని ఎగ్స్ తీసుకుంటామండి. తీసుకొని చిన్న సైజు టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. ఆ టెస్ట్ ట్యూబ్లోనే భర్త యొక్క స్పర్మ్స్ వేస్తున్నాం. ఇది ఎగ్, దీని చుట్టూ అనేక స్పర్మ్స్ ఉన్నాయి. స్పర్మ్స్ చాలా చిన్నవండి. ఒక స్పర్మ్ కంటే కూడా ఎగ్ 150 రెట్లు పెద్దది. అంత పెద్దగా ఎందుకు ఉంది అంటే దీని చుట్టూ ఒక దుర్భేద అనే కవచం ఉంది. దాన్ని జోనా పెలిసిడా అంటారు. పగిలిపోకుండా ఉండడానికి, జన్యు పదార్థం చితికిపోకుండా ఉండడానికి అలాంటి ఒక అమరిక ఉంది. దీన్ని ఛేదించాలి. ఇప్పుడు స్పర్మ్ అంత ఈజీగా పోయి అక్కడ రంధ్రం చేసుకోలేదండి. కాబట్టే దాని ముక్కు దగ్గర చిన్న ఎంజైమ్ క్యాప్ ఉంటుంది, దాన్ని అక్రోజోమల్ క్యాప్ అంటారు. అలా వెళ్ళి ఆ ఎంజైమ్ని అక్కడ రిలీజ్ చేయగానే, దీన్ని రిలీజ్ చేయగానే అక్కడ మెత్తబడుతుంది. మెత్తబడి తర్వాత ఒక రంధ్రం చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఒక స్క్రూ డ్రైవింగ్ మూమెంట్, ఒక గోడకి మేక్ కొట్టాలని ఎలా చేస్తున్నాం అలాంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకసారి జైగోట్ తయారైంది అనుకుందాం, వీటిలో ఏదో ఒకదానికి ఛాన్స్ వస్తుందండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఏది బెస్ట్ స్పర్మో దానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఈ అన్నింటిలో దేనికి ఒకటి లోపలికి వెళ్ళగానే మిగతా అన్నిటికీ ఛాన్స్ రాదండి. ఎందుకంటే ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ మాత్రం ఎంట్రీ ఉంది. ఒకసారి అది వెళ్ళిందంటే ఆ జైగోట్ తెలుస్తుంది, ఇక మళ్ళీ కొత్త స్పర్మ్ని ఎంట్రీ ఇవ్వదు. మిగతావన్నీ కూడా చుట్టూ ఉన్నాయి, చనిపోతాయి.
అయితే జైగోట్ తయారైనాక అది ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం. దానిలో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్ న్యూక్లియస్ ఒకటి, తర్వాత స్పర్మ్ న్యూక్లియస్ ఒకటి. ఈ రెండు చూడండి, ఇది ఎగ్ న్యూక్లియస్, స్పర్మ్ న్యూక్లియస్. ఇవి కొన్ని వందలాది వేలాది స్పర్మ్స్ కణాలుగా డివైడ్ అవుతాయి. అదే ఒక హ్యూమన్ బీయింగ్ హోమోసేపియన్స్ మనందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే అండి. సో తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ఎగ్, తండ్రి నుంచి వచ్చినటువంటి స్పర్మ్, ఈ రెండు కలిస్తే ఒక పండంటి బిడ్డ. అది హెల్తీగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డివైడ్ అవుతున్న కొద్దీ సెల్స్ ఈక్వల్గా ఉంటాయండి. వాటి రెగ్యులారిటీ ఉండాలి, తునాతునకలు కాకుండా ఉండాలి, వాటి మధ్యలో గుంతలు కానీ క్రేటర్స్ కానీ ఉండకూడదు. ఇలా ఉంటే అది బెస్ట్ ఎగ్. ఇలాంటి దీన్ని తీసుకెళ్ళి తల్లి గర్భసంచి ప్రవేశపెడుతున్నాం. అంటే మనం తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసాం, 3 రోజులు దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టాం. ఆ 3rd డే తీసి మళ్ళీ తల్లి గర్భసంచి ప్రవేశపెడుతున్నాం. పెట్టినప్పుడు చూడండి, ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏం చేస్తున్నాం, ఒక జైగోట్ని తీసుకెళ్ళి ఈ లైనింగ్ దగ్గర పెడుతున్నాం. ఆ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇది అతుక్కోవాలని ఆశపడతామండి. ఎందుకంటే జైగోట్ తయారైందంతా కూడా ఒక సాఫిస్టికేటెడ్ టెక్నిక్తో అయింది. మనం స్పర్మ్స్ తీసుకున్నాము, ఎగ్స్ని యాస్పిరేట్ చేసాము, మల్టిపుల్ ఎగ్స్ వచ్చే విధంగా మనము ఇంజెక్షన్స్ ఇచ్చాం. ఆ తర్వాత వచ్చినటువంటి జైగోట్లో ఉదాహరణకు 10, 12 వచ్చినాయి అనుకుందాం. అన్నీ పెట్టలేమండి, పెట్టకూడదు కూడా. కేవలం 3 పెట్టడానికి ఛాన్స్ ఉంది. లీగల్గా పర్మిషన్ 3 పెట్టచ్చు అండి. మిగిలినవన్నీ కూడా 9, 10 ఎన్ని మిగిలితే అన్నీ దాచుకోవాలి. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు. ఆ క్రయో ప్రిజర్వేషన్లో ఈ సైకిల్లో కనుక సక్సెస్ కాకపోతే నెక్స్ట్ సైకిల్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లైనింగ్ని ప్రైమింగ్ అప్ చేస్తామండి. ఎందుకంటే లైనింగ్ నార్మల్గా 2 to 3 మిల్లీమీటర్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే జైగోట్ పెడుతున్నామో దాన్ని కనీసం 10 నుంచి 12 మిల్లీమీటర్ల వరకు వచ్చే విధంగా ఉంటే ఒక సారవంత నేలలో ఈ విత్తనాన్ని నాటే విధంగా ఉంటుంది. దాన్నే ఇంప్లాంటేషన్ అంటారు. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కాకుండా అనేక టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ జైగోట్ వస్తుంది, ఆ లైనింగ్తో అటాచ్ అవుతుంది. అలా అటాచ్ అయిందంటే ఆటోమేటిక్గా ఒకసారి ఇంప్లాంట్ అయిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందండి. ఎవరైనా సరే ఏం కోరుకుంటారు, ఇలా ఇంప్లాంట్ అవ్వగానే నెక్స్ట్ బ్లడ్లో కొన్ని స్పెషల్ కెమికల్స్ వస్తాయి, హెచ్సిజీ అని చెప్పి. కాబట్టి ఐవీఎఫ్ టెక్నిక్లో మేము చేసిన 10 రోజుల తర్వాత ఆ హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేస్తాం బ్లడ్లో. అవి కనుక రైజ్ అవుతున్నాయి, డైలీ డబుల్ అవుతున్నాయి అనుకోండి, అంటే ఇది అతుక్కున్న తర్వాత ప్రెగ్నెన్సీ సంబంధించిన స్పెషల్ హార్మోన్స్ కొన్ని విడుదలవుతున్నాయి. అవన్నీ కూడా పిండాన్ని ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ. ఒకవేళ అట్లా కాలేదనుకుందాం, అప్పుడు ఇది కాకపోతే నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ తీసుకోవచ్చండి. ఇంకో ముఖ్యమైన విషయం చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే తమ బిడ్డలు బాగున్నారా లేదా తెలుసుకోవడానికి ఆశపడుతుంటారు. ఆశపడే వాళ్ళలో కొంతమంది డిఫెక్టివ్ చిల్డ్రన్ కూడా పుట్టొచ్చండి. అదేం చూద్దాం. జనరల్గా ఎవరైనా సరే ఒక జైగోట్ తయారైనప్పుడు ఆ జైగోట్లో జన్యుపాతం ఎలా ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఉదాహరణ ఒక బిడ్డ అబార్షన్ అయిపోయింది, నెక్స్ట్ బుద్ధిమాంత కలిగిన పిల్లలు కలిగారు. ఆ భయం వేస్తుందండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఆ పేరెంట్స్కి దిక్కు తోచదు. ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీ వచ్చి సంతోషపడాలా, లేక ఒక ఇడియట్ పుట్టాడని, లేకపోతే హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పుట్టాడని బాధపడాలా. ఒకసారి అలాంటి చైల్డ్ అది అదొక డిజాస్టర్ అండి. ఒక ఫ్యామిలీలో ఒక బిడ్డ అలా ఉంటే ఆ బిడ్డను మనం వదిలేయలేం, రోడ్డు మీద పెంచుతూ ఉంటే ఎదగడు సరిగా, మన కెరీర్స్ పోతాయి, సమాజానికి కూడా ఒక బరువుగానే మారుతుంటాడు. కాబట్టి ఇది జైగోట్ అనుకుందాం. దీనిలో ఉన్న జన్యుపదం కరెక్టా కాదా అది తెలుసుకునే ఛాన్స్ ఉందండి. అది తెలుసుకొని ఇది నార్మల్గా ఉంటేనే తల్లి గర్భసంచి ప్రవేశపెడతాం. నార్మల్ లేదనుకోండి, లెటర్ డిస్కార్డ్. అంటే పనికిరాని బిడ్డల్ని మనం ఎందుకు పెట్టాలి లోపల. ఇప్పుడు కాబట్టి ఇంకో జైగోట్ తయారవుతుంది, మంచి వాటిని మాత్రం పెట్టాలనేది రూల్ అండి. అలా తెలుసుకోవడానికి మంచి టెక్నిక్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది ఇంప్లాంటేషన్ అండి. కింద ఉన్నది గర్భసంచి యొక్క లైనింగ్, పైన ఉంది జైగోట్. మెల్లగా వేళ్ళు అనుకుంటుందండి అది. అంటే ఎలాగైతే చెట్టు బలపడుతుందో తన వేళ్లతో, అలా ఇది కూడా రాలి పడిపోకుండా 9 నెలల లోపల ఉండాలి. తల్లి గర్భసంచిలోని ఆ రక్త సరఫరా తీసుకోవాలి. తద్వారా ఒక గుండె తయారు కావాలి, బ్రెయిన్ తయారు కావాలి, లివర్ కావాలి, స్ప్లీన్ కావాలి, కిడ్నీస్ ఇవన్నీ తయారు కావాలంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి బ్లడ్ ఫ్లోనే మూలాధారం అండి. అది అవుతుందా లేదా అని కరెక్ట్ చూడడానికి స్కానింగ్స్ ఉంటాయి. అయితే డిఫెక్టివ్ చిల్డ్రన్ అనుకుందాం. ఇక్కడ చూద్దాం. ఈ బాబుని చూస్తే కొంచెం మనకు తేడా కనబడుతుందండి. ఎందుకంటే ఈ ముక్కు పైన కొంచెం ఎత్తుగా ఉంది, కళ్ళు 2 దూరంగా ఉన్నాయండి, లుక్ బ్లాంక్గా ఉంది, నోరు మొయ్యలేకపోతున్నాడు. ఇందులో ఏమవుతుందంటే నాలుక పెద్దదిగా ఉంటుందండి, దాన్ని మ్యాక్రోగ్లాసియా అంటారు. వాళ్ళు నోరు మూసుకోలేరు, నోట్లోంచి లాలాజలం వస్తూనే ఉంటుంది బయటకి. కళ్ళు దూరంగా ఉన్నాయి, దాన్ని హైపర్ టెలోరిజం అంటాం. అంటే మనందరికీ కూడా కళ్ళు ఉన్నాయండి, ఆ కళ్ళ మధ్యలో గ్యాప్ ఒక నిర్ణీతమైనటువంటి గ్యాప్ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, దట్ ఈస్ సైన్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే బుద్ధిమాంద్యత కలిగిన వాళ్ళు. ఈ అబ్బాయి బ్లాంక్ లుక్తో ఉన్నాడండి, అంత హెల్తీగా లేడు, వాళ్ళ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీ స్కానింగ్లు అవి చేసుకోకుండా, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి క్రోమోజోమల్ ఎనామల్స్ ఏమన్నా వాళ్ళు తెలుసుకోకుండా ప్లాన్ చేశారు.
ఉదాహరణకు ఈ బిడ్డని వదిలేద్దాం, ఏదో విధంగా ఆ బిడ్డ బ్రతికిపోతాడో లేకపోతే స్పెషల్ స్కూల్స్ వేస్తాం. నెక్స్ట్ చైల్డ్కి ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ చైల్డ్కి కూడా ఇదే వస్తుందా అంటే జనరల్గా ఒక జెనెటిక్ డిఫెక్ట్ చైల్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చైల్డ్ రాదండి, ఆ కుటుంబాన్ని వదిలేస్తుంది. దీన్నే స్పెరాడిక్ మ్యుటేషన్ అంటారు. అంటే లక్షలాది మందిలో ఒకళ్ళకి వస్తుంది, మళ్ళీ ఆ కుటుంబాన్ని అక్కడ ఆ దేశాన్ని వదిలేసి ఇంకొకళ్ళు ఎక్కడో జరుగుతుంది. అయినప్పటికీ కూడా మన భయం మనకుంటుంది, అమ్మో నా బిడ్డకి ఇంకోసారి ఇలా వస్తుందేమో అని చెప్పి. దానికి చేసే టెస్ట్ పేరే ఇక్కడ చూద్దాం, యామ్నియోసెంటిసిస్ అంటారండి. అంటే బిడ్డ చుట్టూ కొంత వాటర్ ఉంటుంది, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఇది ఎందుకు ఉంది అంటే బిడ్డ ఎదగడానికి కొంత ప్లేస్ కావాలి, బిడ్డ కాల్చెల్లు విదిలించుకోవడానికి కూడా ప్లేస్ కావాలండి. లోపల బిడ్డ హాయిగా ఉంటుంది, లోపల ఆడుకుంటూ ఉంటుంది, కాల్చెల్లు విదిలిస్తుంటుంది, అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి, అప్పుడప్పుడు తుమ్ముతుంటుంది. ఇవన్నీ లోపల జరుగుతుంటాయి, ఎందుకంటే దిస్ ఏ లైవ్ చైల్డ్. అయితే ఈ బిడ్డ నార్మల్గా తెలుసుకోవడానికి ఈ వాటర్ తీసుకుంటామండి, దీన్ని యామ్నియోసెంటిసిస్ అంటారు. యామ్నియోసెంటిసిస్ అంటే ఏంటి, తీసినటువంటి సెల్ దీంట్లో బిడ్డ యొక్క సెల్స్ ఉంటాయి. అంటే బిడ్డ యొక్క చర్మం నుంచి కొన్ని సెల్స్ రాలి పడుతూ ఉంటాయి, అవన్నీ వందలాది వేలాది సెల్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ తీసుకున్న లిక్విడ్లో చెక్ చేస్తే ఏదైనా డిఫెక్ట్ ఉందనుకుందాం, డౌన్ సిండ్రోమ్ ఉంది, లేకపోతే టర్నర్ సిండ్రోమ్ ఇంకో కండిషన్ ఉంది, అమ్మాయిలు చిన్నగా షార్ట్గా ఉండిపోతారు, క్లైన్ఫీల్టర్ సిండ్రోమ్ ఇంకోటి ఉంది, అబ్బాయిలు నపుంసకులుగా ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ లిక్విడ్లో తెలుసుకోవచ్చండి. ఉదాహరణకు మనం తెలుసుకున్నాం ఈ బిడ్డ ప్రాబ్లమ్స్ ఉన్నాయంతే అంటే దీన్ని అబార్ట్ చేసేయచ్చండి. జనరల్గా 4 months కల్లా ఇది తెలుసుకుంటే అప్పటికప్పుడు అబార్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది, టర్మినేట్ చేయడానికి. కానీ తెలుసుకోలేదనుకోండి, నెక్స్ట్ ఆ బిడ్డ పుట్టిన తర్వాత అన్ని హక్కులు వచ్చేసాను, పుట్టిన బిడ్డను ఎవరు చంపడానికి లీగల్ పర్మిషన్ లేదు, నాకు ఈ బిడ్డ వద్దని వదిలేయడానికి కుదరదు, అనాచారాలు పెట్టినా మన మనసు లాగుతూనే ఉంటుంది, అయ్యో నా బిడ్డను అక్కడ వదిలేసాం, ఏదైనా సరే కష్టమైన నష్టమైన నేనే మోస్తా అని అలా మోసుకుంటూ ఉంటారు. చూద్దాం, అదేమో 16 వారాలు చేసేటువంటి టెస్ట్ అండి. ఈ వచ్చిన లిక్విడ్ని చెక్ చేస్తామని చెప్పాం. క్రోమోజోమ్ టైపింగ్ చేయడానికి రకరకాల టెస్టులు ఉన్నాయండి. ఫ్లోరెసెంట్ ఇన్సిటు హైబ్రిడైజేషన్, దాన్ని ఫిష్ టెస్ట్ అంటాం మేము. ఇక్కడ చూడండి స్కానింగ్ చేస్తున్నామండి, ఎందుకంటే బిడ్డ గుచ్చుకుంటుందని భయం మాకు ఉంటుంది. ఎందుకంటే బిడ్డ ఫిక్స్డ్గా ఒక పొజిషన్ ఉండదండి, కదులుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక సైడు అదింపట్టి స్కానింగ్ ద్వారా చూస్తూ ఈ ఆస్పిరేట్ చేస్తాం. ఈ లిక్విడ్ ఆ బిడ్డలో ఉన్న ఏ సమస్యను తెలియజేస్తుంది. దాన్ని బట్టి ఉదాహరణకు నార్మల్గా వచ్చింది అనుకోండి, వీ కెన్ కంటిన్యూ దట్ చైల్డ్, ఇందులో ఏ ప్రాబ్లం లేదని. అంతకంటే ముందు తెలుసుకునే అవకాశాలు కూడా వచ్చినాయండి, అది చూద్దాం. ఇక్కడ ఇది టర్నర్ సిండ్రోమ్ అని చెప్పాను నేను. ఈమె వయసు 22 సంవత్సరాలు. మనం నమ్మలేము, ఎందుకంటే యూకేజీ ఎల్కేజీ అనుకుంటాం. కానీ ఇది టర్నర్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉందండి. నార్మల్గా స్త్రీలకు 2 X క్రోమోజోమ్లు ఉంటాయి, కానీ ఈ అమ్మాయిలో ఒకటే X క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకోటి బ్లాంక్, దాన్ని X0 అంటాం మేము. సో ఇలా ఉంటే ఏమవుతుంది, వాళ్ళ హైట్ పెరగరు, దే ఆర్ డ్వార్ఫ్స్. తర్వాత స్త్రీ లక్షణాలు ఏమి ఉండవు, అండాశయాలు డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి యవ్వనం రాదు, బోన్స్ వీక్గా ఉంటాయి, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మెల్లగా 25-30 years కల్లా ఏదో క్యాన్సర్ వచ్చి లేక హార్ట్లో కొన్ని హోల్స్ ఉంటాయి, వాటి వల్ల చనిపోతుంటారు. కానీ అంతకాలం అయితే తల్లిదండ్రులు మోస్తారు, ఏదైనా సరే నా బిడ్డ కాబట్టి మోస్తుంటారండి. ఈ టర్నర్ సిండ్రోమ్ అనేది కూడా ఒక డిజాస్టరే, ఎందుకంటే వీళ్ళకి పెళ్లి చేయలేం, వాళ్ళ ఇంటెలిజెన్స్ బాగున్నా సరే మిగతా వాళ్ళని విచిత్రంగా చూస్తారు వీళ్ళని. ఎందుకంటే ఎగతాళి చేయటము, సమాజం పిల్లలు అర్థం చేసుకోలేరండి. పక్కన వాళ్ళు షార్ట్గా ఉన్నా సరే, వాళ్ళ లుక్స్ బాగలేకున్నా సరే వీళ్ళు పోలేరు ఇక, అందుకని స్పెషల్ స్కూల్స్లో వేయాలి. అందువల్ల నెక్స్ట్ టెస్ట్ ఒకటి వచ్చిందండి, దీని పేరే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్. అదేంటి, బిడ్డ చుట్టూ వాటర్ తయారు కావడానికి కొంచెం టైం పడుతుంది. అంతకంటే ముందే 3వ నెలలోనే అంటే 9-10 వారాల కల్లా కింద నుంచి వెళ్తామండి. కింద నుంచి వెళ్ళి బిడ్డ దగ్గర గర్భసంచి మధ్యలో ఉండే వేళ్లను బయాప్సీ చేస్తాం. అనేక వేళ్ళు ఉంటాయి, 10,000 రూట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 1-2 తీసుకుంటాం. తీసుకుంటే ఆ వేళ్ళను ఎవరు తయారు చేశారు అంటే బిడ్డ తయారు చేసింది. బిడ్డ తయారు చేసి రక్తం సరఫరా చేయించుకుంటుంది. కాబట్టి దాని ముక్క తీస్తే బిడ్డలో డిఫెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అనేది సింపుల్ అండ్ ఎర్లీ టు నో. ఎందుకంటే 2వ నెల 3వ నెల తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు టర్మినేట్ చేయడం ఈజీ రాదర్ దాన్ 4th month. కాబట్టి త్వరగా తెలుసుకోవడం, త్వరగా టర్మినేట్ చేయడం, లేక నార్మల్గా వచ్చింది అనుకోండి సంతోషంగా మోయటం. ఈ టెక్నిక్స్ అన్నీ ఎందుకు వచ్చినాయి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఏ సమాజం అయినా సరే మేధావంతులు ఉండాలి, ఆరోగ్యవంతులు ఉండాలి, దేశానికి వన్నె తేవాలి. తప్పితే అందరూ వికలాంగులు లేక బలహీనులు బుద్ధిమాంద్యం కలవాళ్ళు ఉండాలని ఏ కుటుంబము ఏ సమాజం కోరుకోదండి. వీళ్ళందరూ ప్రతి బిడ్డ దేశం యొక్క ఆస్తి అండి, సమాజం యొక్క ఆస్తి. కాబట్టి ఆ కుటుంబానికే కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు రావడానికి మేము అవకాశం ఇస్తున్నాం, త్వరగా డయాగ్నోస్ చేస్తున్నాం. ఏమైనా ఛాన్స్ ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటే చేస్తాం, లేని పక్షాన టర్మినేట్ చేసేస్తాం. ఒక డిఫెక్టివ్ చైల్డ్ని బయటకు రాకుండా చూడడం కూడా అది కూడా ఒక మంచి సైన్స్ అండి. దాన్ని పాజిటివ్ యూజెనిక్స్ అంటారు. అంటే ఏంటి, జెనెటికల్లీ నార్మల్ ఉన్న వాళ్ళు మాత్రమే పుట్టాలి, లేని వాళ్ళని అబార్షన్ కావాలి లేక అబార్షన్ చేయాలి, మనమే చేయాలి. ఇంకో విషయం చూడండి, ఇది
బిడ్డ యొక్క లోపల ఉండగా మనం చూడగలుగుతున్నాం. అదేంటి చూద్దాం. ఇది బ్రెయిన్, ఇది కన్ను, ఇది ఛాతీ, ఇది పొట్ట, ఇక్కడ కిడ్నీస్ కనబడుతున్నాయి, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి. మొత్తం తల్లి గర్భంలో ఉండే బిడ్డకు ఎక్కువ శాతం బ్రెయిన్కే ఛాన్స్ ఇచ్చి ఉంటుందండి. బ్రెయిన్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది, పొట్టకి ఛాతీకి కొంచెం తక్కువ ఉంటుంది. కాళ్ళు చేతులు అయితే చాలా చిన్నగా ఉంటాయండి. ఎందుకంటే మరి పెద్దగా అయినా అనుకోండి అవి ఆడుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండదు. కాళ్ళు చేతులు బయటకు వచ్చినా పెరగచ్చు, కానీ బ్రెయిన్ ఆల్మోస్ట్ అప్పుడు పుట్టిన బిడ్డకి 90% బ్రెయిన్ తయారై ఉంటుంది. అడల్ట్ అయినా సరే ఇంకా పెద్దగా ఏం పెరగదండి. సో ఇలాంటివన్నీ కూడా ఇన్ఫీటో చూడడానికి, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పవిత్ర ప్రదేశాన్ని కూడా ఇంచ్ బై ఇంచ్, మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ స్టడీ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా జెనెటికల్లీ స్ట్రాంగ్ చిల్డ్రన్ రావాలి. మేము చేసే ప్రతి ఇన్ఫర్టిలిటీ టెక్నిక్ కానీ, సాఫిస్టికేటెడ్ ఐవీఎఫ్ చేసినా కానీ, టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినా సరే హెల్దీ చైల్డే కావాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఈ మొత్తం టెక్నిక్స్లో ఎక్కడ తల్లికి కానీ బిడ్డకు కానీ అపాయం జరగదు. చుట్టూ వాటర్ తీసినప్పుడైనా, లేక కింద నుంచి మనం ఈ విల్ల శాంప్లింగ్ చేసినా సరే, ఆ వేళ్ళని చిన్న బయాప్సీ చేసినా సరే ఎక్కడ అపాయం ఎవరికి జరగదండి. వెరీ రేర్ ఎవరికన్నా అవార్షన్ అవుతుందనే ఒక భయం అయితే ఉంటుంది, కానీ అలా కాకుండా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఒకసారి తన కుటుంబంలో కనుక, ఇక్కడ చూడండి తీసుకున్న సెల్స్ని స్టడీ చేస్తున్నాం. ఈ స్టడీ చేయడానికి ఫ్లో సైటోమెట్రీ అని ఉంటుందండి. మన ఇంట్లో కనుక్కోవచ్చు అండి. మన నాన్నమ్మని అడగచ్చు, మన మదర్ని అడగచ్చు, ఫాదర్ని, ఎవరైనా డిఫెక్టివ్ చిల్డ్రన్ ఉన్నారా, ఎవరికైనా అబార్షన్ అయ్యిందా అంటే అది మనం ఏంటో వస్తుందండి. వాళ్ళు ఇల్లిటరేట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మనం పుట్టాం కాబట్టి వాళ్ళ జీన్స్ మనతో ఉంటాయి. మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా సరే వాళ్ళ జీన్స్ మనం వదలవండి. కాబట్టి ఆ అబార్షన్ కానీ వికలాంగులు పుడితే తప్పకుండా మా దృష్టికి తేవాలి. ఆ జబ్బును మనం అసెస్ చేసి దాని యొక్క న్యాచురల్ హిస్టరీ ఏంటని తెలుసుకుంటే పుట్టే బిడ్డకు వస్తుందా లేదా, ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, ఒకవేళ ఈ చైల్డ్కి ఉందా లేదా అని చెప్పడానికి అవకాశం ఉంది. దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత పరిజ్ఞానంలో ఒక డిఫెక్ట్ చైల్డ్ పుట్టారంటే మనం సరిగా వెళ్ళినట్టు, హాస్పిటల్కి వెళ్ళినట్టు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ చేసే టెక్నిక్ ఇవన్నీ కూడా 24 hours to 48 hours వచ్చేస్తాయండి. ఈ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు తీసుకున్నాం. మనం 9వ వారంలో మనం బయాప్సీ చేసాం, 3 daysలో వచ్చేస్తుంది. ఆ 3 daysలో వస్తే ఆ రిపోర్ట్ ప్రకారం మనం డెసిషన్ తీసుకోవచ్చు తప్పితే పదే మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా యాక్యురేట్ అండ్ హైలీ సాఫిస్టికేటెడ్ టెక్నిక్స్. వీటిలో ఖర్చు కూడా చాలా ఉండదండి. జనరల్గా ఒక 10,000 రూపీస్లో మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ఆ మాత్రం ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. తన యొక్క హెల్దీ చైల్డ్ కోసం చేయగలుగుతాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక జెనెటిక్ టెస్టింగ్ ఏం చేస్తారో చూద్దాం. ఇది క్రోమోజోమ్ అండి. క్రోమోజోమ్లో కొన్ని కోట్ల జీన్స్ ఉంటాయి. వాటిని విడగొడతారండి. ఇలా వాటిని ఒక వైర్ లాగా దాన్ని ఓపెన్ చేసి దాన్ని కట్ చేసి ఆ మొక్కలో ఎటువంటి ప్యాటర్న్ చూస్తారు, ఆ ప్యాటర్న్ నార్మలా కాదా అనే విషయం తెలుస్తుంది. తద్వారా ఆ ఫ్యామిలీకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ కౌన్సిలింగ్ ద్వారా ఒక హెల్దీ చైల్డ్ పుట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఒక బిడ్డ పుడితే సంతోషపడాలి తప్పితే ఎవరు దుఃఖపడకూడదని ఈ సమాజం ఫీల్ అవుతుంది. ఇది ఇవాల్టి డాక్టర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్.